అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం గొప్ప కాదన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్లో బీజేపీ చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. గత ప్రభుత్వం అవినీతి అక్రమాలతో వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. రేషన్ బియ్యంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రీసైక్లింగ్ దందా చేశారని ఆరోపించారు. కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోందన్నారు. రైతులకు మహిళలకు బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు అరవింద్. కాళేశ్వరం ఒకటే పెట్టే, వేరే అన్ని ఉపాసం పెట్టే. ఇల్లు లేదు, ఆరోగ్య బీమా లేదు, డ్రిప్పు లేదు, ఫసల్ బీమా లేదు, విద్య లేదు, స్కూళ్లు నాశనం, టీచర్లు లేరు. ఏమి ఇచ్చినవరా అంటే మండలం ఇచ్చినా అంటాడు, డొంకేశ్వర్ ఇచ్చినా, ఆలూరు ఇచ్చినా అంటాడు. మరి ఏమి ఇచ్చినవరా? ఆలూరుకి మండలాఫీస్ ఇచ్చినవా? ఎంఆర్ఓ ఇచ్చినవా? దానికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఇచ్చినవా? ఏం లేదు. ఏమి ఇచ్చినా అంటే మండలం కాగితం పేరు మీద, కాగితం మీద మండలం ఇచ్చిన. అది డెవలప్మెంటా? పిజ్జా అనుకుంటాం కదా, ఆడ 6 ముక్కలు చేసి ఇస్తాడు, దాన్ని 9 ముక్కలు చేసి ఇచ్చాడు మీకు. గదే పిజ్జా. 9 ముక్కలు ఇచ్చిన అంటుండేవాడు. అట్ట నడిచింది 10 ఏళ్ళు. ఇక మనోడు ఇప్పుడు వచ్చినోడైతే తులం బంగారం ఫ్రీ అనబట్టి, పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఫ్రీ, 4000 పెన్షన్. ఏడుకెళ్ళి ఇస్తారా భయ్? నీ ఆమ్దాన్ని ఎక్కడి నుంచి పెంచుతున్నావు? నేను 25 ఏళ్ల నుంచి 24 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీని చూస్తా ఉన్నా. ఆయన అంటే 2001 నుంచి 2002 నుంచి ఫాలో అవుతా. ఆమ్దాన్ని పెంచినాక స్కీమ్ పెడతాడు ఆయన. ఆమ్దాన్ని పెంచినాక స్కీమ్ పెడతాడు. ఈడ ఆమ్దాని లేదు, ఏం లేదు. అప్పులు పెంచుతున్నారు, స్కీములు పెడుతున్నారు, అప్పులు పెంచుతున్నారు, స్కీములు పెడుతున్నారు. ఒక రోజు చేతి ఎత్తుతారు, అయిపోయి చేతెత్తిన రోజు ఆడు సంపాదించుకుని, ఆడు జేబులు నింపుకుని నాశనం అయ్యేది మనము, మన ఊర్లు. మొత్తం అవినీతిలా కూరుకుపోయిన పార్టీలు ఇవన్నీ. దయచేసి ఇవన్నిటి దృష్ట్యా మీ అందరికీ రిక్వెస్ట్, ఒక్క ఓటు కూడా వృధా చేయొద్దన్న, ఒక్క ఓటు వృధా చేయొద్దు. దయచేసి నరేంద్ర మోడీ గారిని పెద్ద మెజార్టీ తోటి మీ అందరినీ గెలిపించాల్సిందిగా కోరుకుంటూ